వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. యు వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ కార్తిక్ కర్వ. నేను అనుశ్రీ. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించి ఆ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మండలిలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో బిఆర్ నాయుడిని తక్షణమే తొలగించాల్సిందేనని వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. మండలిలో లడ్డు అంశం, బిఆర్ నాయుడి అశ్లీల వ్యవహారాలను ప్రస్తావిస్తే చాలు చంద్రబాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరైంది. టీడీపీ అంటే టెంపుల్ డిమాలిషన్ పార్టీ అంటూ చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. తనకు టీటీడీ కంటే వ్యాపారాలే ముఖ్యమని మాట్లాడిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని వెల్లడించారు. ఇందాపూర్ తీగలాగితే హెరిటేజ్ బండారం బయటపడిందన్నారు. ఆశించాం ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ప్రభుత్వ పరంగా మాట్లాడే మంత్రులందరూ కూడా వాళ్ళు కూడా నిర్దిష్టమైనటువంటి సమాచారంతో సభకు వస్తారని చెప్పి మేము వేచి చూస్తూ ఉంటే మంత్రులు కనబడలా. నిన్న 15 మంది మంత్రులు ఉన్నారు. 17 నిమిషాలు మాట్లాడితే 15 సార్లు మంత్రులు నిలబడి అడ్డంగా నిలబడి మాట్లాడినటువంటి పరిస్థితులు. శాసనమండలి సభ్యులు 10 మంది పైగా మాట్లాడటాన్ని అడ్డుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నాలు. వెనక్కి పంపిన ట్యాంకర్లు ఎందుకు వాడారని చంద్రబాబును మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఇందాపూర్కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో అడగాలని ప్రశ్నించారు. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని నిలదీయాలని హితో పలికారు. ట్యాంకర్స్ మళ్ళీ వినియోగించారు, ఎందుకు వినియోగించారు అని, అలాగే హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఉన్న సంబంధాల గురించి మీ నాయకుడిని అడిగి సమాధానం చెప్పండి. నెయ్యి రేటుని అంత దారుణంగా పెంచేశారు. హెరిటేజ్ కి అనుబంధ సంస్థగా ఉన్న, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా ఉన్న ఇందాపూర్కి లబ్ధి చేకూర్చడానికి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా చేశారు, భక్తుల డబ్బుల్ని ఇలా పక్కదోవ ఎందుకు పట్టిస్తున్నారు అని మీ నాయకుడైన చంద్రబాబు నాయుడిని అచ్చెన్నాయుడు గారు అడిగితే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేసి కేవలం 15,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. అసెంబ్లీలో సీఎం 6,28,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబితే మండలిలో మంత్రి 5,72,000 ఇచ్చామని ప్రకటించారన్నారు. తప్పుడు లెక్కలు చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే 8.2%తో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉందన్నారు. అలాంటప్పుడు లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ. చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు ఎమ్మెల్సీ ముండితో అరుణ్ కుమార్. చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఉద్యోగాల కంటే తొలగించిన జాబ్సే ఎక్కువని చెప్పారు. ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ పరిశ్రమలో ఇచ్చారు, ఎవరికి, ఎక్కడ, ఎన్ని పరిశ్రమలు, ఏ ప్రదేశాలు, ఏ జీతభత్యాలు, ఆ ఉద్యోగాల పేర్లు, హోదాలు ఇవన్నీ కూడుకొని ఎందుకయ్యా ఒక వెబ్సైట్లో పెట్టం? తన ఇంటిపై దాడిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలను రెచ్చగొట్టి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. విశాఖలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అంబటితో పాటు కాపు సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు, ఇంత ఘోరమైన అన్యాయమైన అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా?
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ టు ఎర్త్ కోర్ రాక్ ఫిల్ డ్యాంలో వ్యత్యాసాలు, భద్రతాపరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు. సిడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలను గుర్తు చేస్తూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి తలమానికమని, పూర్తి సాంకేతిక డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యాం పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పన్నారు. నదీ మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోందని, పునాది లోపభూయిష్టంగా ఉంటే ఇసుక కోతకు గురవుతుందన్నారు. భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఉండవల్లి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరై నూతన దంపతులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిని ఆశీర్వదించారు. అంతకుముందు హెలీప్యాడ్ వద్ద వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. జై జగన్ నినాదాలతో ప్రొద్దుటూరు దద్దరిల్లిపోయింది. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేక వర్గం తయారైందని మండిపడ్డారు మంత్రి నారాయణ. ఆలయ కమిటీల ఎంపికకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ టెలికాన్ఫరెన్స్లో టీడీపీ నేతలపై మండిపడ్డారు. తనపై కొందరు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని, అన్నీ తనకు తెలుస్తున్నాయన్నారు. తన కోసం పనిచేసేందుకు 700 మంది ఉన్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు. నాయకులు, కార్యకర్తలపై మంత్రి నారాయణ ఫైర్ అయిన ఆడియోను తెలుగుదేశం నాయకులే లీక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ తరపున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిషేక్ సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా వేం నరేందర్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో కడియం శ్రీహరి విచారణ పూర్తయింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇరు వర్గాల వాదనలు విన్నారు. లిఖితపూర్వకంగా ఇరు వర్గాల అడ్వకేట్లు అఫిడవిట్లు సమర్పించారు. అనంతరం తీర్పును స్పీకర్ రిజర్వ్ చేశారు. దానం నాగేందర్ కేసు విచారణ శనివారానికి వాయిదా వేశారు స్పీకర్. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానని రేవంత్ రెడ్డి ఎగిరి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు అదే కుర్చీని మడత పెట్టి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో జరిగిన మూసీ సుందరీకరణ పనులను పరిశీలించారు. ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTL లో ఉంటది. ఏవి కనబడాయట, వీటిని మాత్రం ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు. హైడ్రాక్ కళ్ళు కనబడతలేవు. కానీ గరీబోడైతే, పేదవాడైతే పర్మిషన్లున్నా, ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లున్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. హైదరాబాద్ శివార్లో మైనింగ్ క్రషర్లను బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్తిక్ రెడ్డి పరిశీలించారు. శంషాబాద్, కొత్వాల్గూడ, కోకాపేటలో క్రషర్లలో మైనింగ్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేజీహెచ్ సినిమా తరహాలో గుట్టలను తవ్వుతున్నారని మండిపడ్డారు. క్రషర్లతో 100 కోట్లు సంపాదిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. క్రషర్ యజమానులు GO 111 నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.
1999లో మూతపడిన క్రషర్ను ఎలాంటి అనుమతులు లేకుండా మళ్లీ ప్రారంభించారని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిద్రలో ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ పోలీసుల ముందు 100 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. కొరస లక్కు, ఉక్కి కల్లు, చలసాని నవత అలియాస్ చంద్ర, అరుణ, సుధాకర్ మరికొందరు లొంగిపోయారు. సరెండర్ అయిన వారి నుంచి 70 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ పోలీసులు. వాటిలో AK-47లు, SLR వెపన్స్ ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. 1-2 రోజుల్లో మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోయేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన తిప్పరి తిరుపతి, రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తదితరులు సీఎం రేవంత్తో సమావేశమైన సందర్భంలోనే గణపతి గురించి ప్రస్తావించినట్లుగా సమాచారం. త్వరలో జరగబోయే మావోయిస్టు రహిత భారత్ సదస్సుతో పాటు మావోయిస్టు నేతల లొంగుబాటుపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ ఐజీ సుమతి బుధవారం ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో గణపతి లొంగుబాటు గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్. రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు ఎస్పీ దామోదర్ ముందు హాజరయ్యారు ఐపీఎస్ సునీల్ నాయక్. విచారణకు సహకరించాలని సునీల్ నాయక్ను ఆదేశించింది హైకోర్టు. సునీల్ నాయక్ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం వెల్లడించింది. చట్టానికి లోబడే సునీల్ నాయక్ను విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత శివరామిరెడ్డిపై కత్తులతో టీడీపీ గూండాలు దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో శివరామిరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ తనపై దాడి చేసినట్లుగా బాధితుడు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివరామిరెడ్డిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి పరామర్శించారు. సీఎం చంద్రబాబు బంధువునంటూ ఓ మహిళ పేదల భూములు కబ్జా చేసిన ఘటన తిరుపతి జిల్లా పాతకాల్వ గ్రామంలో చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు బంధువులు అయితే మా భూములు ఆక్రమించేస్తారా అని ప్రశ్నిస్తున్నారు బాధితులు. జగిత్యాలలో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన కొందరు నాయకులు వీరంగం సృష్టించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు వేసిన టెంట్, కుర్చీలను ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వారిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. కనీసం రోడ్డు కూడా లేకపోవడంతో ప్రమాదకరంగా కొండలు, వాగులు, వంకలు దాటుతూ పాఠశాలకు వెడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మ పంచాయతీలో విద్యార్థులు పవన్ కళ్యాణ్ చిత్రపటాలను పట్టుకుని కడరేవు వాగు దాటుతూ నిరసన తెలియజేశారు. దాదాపు 4 కిలోమీటర్లు రోడ్డు లేక వాగులు, కొండలు దాటుతూ వెళుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి రోడ్డు, వంతెన నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో టిట్కో కాలనీలో ఓ ఇంటికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. దాసరి దుర్గ అనే మహిళకు చెందిన ఇంటికి 1.99 కోట్ల కరెంటు బిల్లు వచ్చినట్లుగా ఫోన్కు మెసేజ్ వచ్చింది. ప్రస్తుతం టిట్కో ఇంట్లో ఎవరు నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు వచ్చిందని వెంటనే స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కొత్త మీటర్ మార్చడం వల్ల టెక్నికల్ సమస్య వచ్చిందని విద్యుత్ శాఖ లబ్ధిదారుడికి వివరణ ఇచ్చింది. వెంటనే బిల్లును సవరణ చేసి వాస్తవంగా వచ్చిన 147 రూపాయల బిల్లును లబ్ధిదారులకు అందజేశారు అధికారులు. విజయవాడలో ఆశా వర్కర్ల ఆందోళన చేపట్టారు. ధర్నా చౌక్ భారీగా ఆశా వర్కర్లు తరలివచ్చి నిరసన తెలిపారు. కనీస వేతనం 26,000 రూపాయలతో పాటు అన్ని రకాల సెలవులు ఇవ్వాలని కోరారు. అలాగే నాణ్యమైన సదుపాయాలు కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఇటు కడపలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎత్త బైఠాయించి నిరసన తెలియజేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో తౌషిక్ మృతిపై నిరసనలు చేపట్టారు తల్లిదండ్రులు. తమ కుమారుణ్ణి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టిన తౌషిక్ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు తౌషిక్ తల్లిదండ్రులు. తెలంగాణ సచివాలయ ముట్టడికి యత్నించారు రజక సంఘం నేతలు. నాగర్ కర్నూలు జిల్లాలో కొమ్మెర ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులో మామిడి రైతులు ధర్నాకు దిగారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. తెగుళ్లతో ఈ ఏడాది తీవ్రంగా పంట నష్టపోయామని మామిడి రైతులు వాపోయారు. మహబూబాబాద్ జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కేజీ టమాటా 2 రూపాయలకు పడిపోవడంతో పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేశారు రైతులు. లక్షల పెట్టుబడి పెట్టి 6 గాలం శ్రమించి టమాటా పంట సాగు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. కనీసం కూలీ రవాణా ఖర్చులు కూడా రావటం లేదని నిరాశలో మునిగిపోయారు. బాక్సు ధర 50 రూపాయలకు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని ప్రభుత్వం టమాటా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు మృతుల సంఖ్య 28కి చేరింది. కాకినాడ జీజీహెచ్లో 3 క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 3 క్షతగాత్రులు మృతి చెందగా ఇవాళ మరో 2 మరణించారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవన నిర్మాణ పనులు చేస్తూ ఉండగా కార్మికులు కింద పడిపోయారు. ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సరైన రక్షణ చర్య లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జిమ్లో అనిల్ అనే వ్యక్తి మృతి చెందాడు. జిమ్ చేశాక వాష్రూమ్లో అనిల్ కుప్పకూలిపోయాడు. జిమ్ సిబ్బంది గమనించి సిపిఆర్ చేసి 108లో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అనిల్ చౌదరి మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్లో పెన్తో ఆడుతూ అనుకోకుండా క్యాప్ను మింగేశాడో విద్యార్థి. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిఖిల్ అనే విద్యార్థి స్కూల్లో పెన్నును నోటితో పెట్టుకోగా అనుకోకుండా క్యాప్ను మింగేయడంతో గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో తల్లిదండ్రులు అతన్ని మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎండోస్కోపీ ద్వారా పెన్ క్యాప్ను బయటకు తీశారు. దీంతో విద్యార్థి నిఖిల్ అతడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. జేడీయూ అధ్యక్షుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలకు దూరం జరిగారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో పట్నాలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నితీష్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా 5 ఎన్డీఏ సభ్యులు నామినేషన్స్ వేశారు. బీహార్లో అసెంబ్లీ, శాసన మండలితో పాటు పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభలకు ప్రాతినిధ్యం వహించాలనేది తన కోరికని తెలిపారు నితీష్ కుమార్. ఈ ఆశయాన్ని నెరవేర్చుకునేందుకే రాజ్యసభకు వెళుతున్నట్లుగా చెప్పారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. బెంగాల్ గవర్నర్గా ఆయన 3.5 ఏళ్లు పనిచేశారు. అయితే రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన తెలపలేదు. భారత అమ్ముల పొదిలో మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రానున్నాయి. రష్యాకి చెందిన మిసైల్ రక్షణ వ్యవస్థలను రెట్టింపు చేసుకోవాలని భారత్ యోచిస్తోంది. దీనిలో భాగంగా మరో 5 కొత్త S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తిగా ఉంది. సుమారు 63,000 కోట్ల ఖర్చుతో 5 S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనే ప్రతిపాదనకు రక్షణ శాఖ కార్యదర్శి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగే. ఆయన ఏకైక కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు సానియా చందోక్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు అర్జున్. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వెడ్డింగ్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎంఎస్ ధోని, రాహుల్ ద్రావిడ్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ సహా పలువురు సెలబ్రిటీలు అర్జున్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అజర్బైజాన్, దుబాయ్లతో పాటు తాజాగా ఖతార్ రాజధాని దోహలో మరోసారి భారీ పేలుళ్లు జరిగే. దోహా లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇరాన్. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లోని అమెరికా ఆర్మీ బేస్లను టార్గెట్ చేసింది ఇరాన్. తాజాగా మరోసారి దోహాపై దాడికి దిగింది. పశ్చిమాసియా యుద్ధంలో మరో 2 భారతీయులు మృతి చెందారు. స్కైలైట్ ఆయిల్ ట్యాంకర్ పై జరిగిన మిసైల్ దాడిలో ఈ 2 చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. షిప్ కెప్టెన్ ఆశిష్ కుమార్ బీహార్కు చెందినవారు కాగా, క్రూ సభ్యుడు దలీప్ సింగ్ రాజస్థాన్ వాసి. హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ మిసైల్ ఆదివారం ఈ చమురు ట్యాంకర్ను ఢీకొట్టింది. రిపబ్లిక్ ఆఫ్ పలౌ జెండాతో ఈ ఆయిల్ ట్యాంకర్ వెళ్తోంది. ఒమన్లో దుక్ము పోర్టుపై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు స్కైలైట్ చమురు ట్యాంకర్ పై పడ్డాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే 3 భారతీయ నావికులు మృతి చెందారు. శ్రీలంక తీరానికి చేరువలో మరో ఇరాన్ యుద్ధ నౌక ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ఓ ఇరాన్ యుద్ధ నౌకపై యుఎస్ సబ్మెరైన్తో దాడి చేసి ముంచేసింది. ఇప్పుడు మరో ఇరాన్ యుద్ధ నౌక శ్రీలంక తీరానికి చేరువుగా రావడంతో అమెరికా దాడి చేస్తుందన్న ఆందోళనలు పెరిగిపోతున్నాయి. దాడి జరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ నౌక పోర్టుకు చేరుకునేందుకు శ్రీలంక అనుమతి కోరింది. ఇరాన్ యుద్ధ నౌకలో 100 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ చైనా కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఇరుపక్షాలతో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని డ్రాగన్ పేర్కొంది. మధ్యవర్తిత్వం కోసం పశ్చిమాసియాకు తమ దౌత్యవేత్తను పంపనున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతికి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. సైనిక సంఘర్షణలతో సమస్యలు పరిష్కారం కాబోవన్నారు. దౌత్య చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. భారత్లో పర్యటిస్తున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్తో ప్రధాని మోదీ దౌత్య చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ ఉక్రెయిన్, వెస్ట్ ఏసియాతో యుద్ధాలకు ముగింపు పలకాలన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మళ్లీ రష్యా చమురు కొనుగోళ్లు ప్రారంభించింది భారత్. మాస్కో నుంచి ఆయిల్ కార్గో ట్యాంకర్లు మన దేశానికి బయలుదేరాయి. 1.4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్ కొనుగోలు చేసినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో భారత్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. వెంటనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ప్రారంభించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్ సంతాపాన్ని తెలిపింది. ఢిల్లీలో ఇరాక్ రాయబార కార్యాలయానికి వెళ్లి సానుభూతిని తెలియజేశారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రాంత్ మిశ్రీ. అక్కడి కండోలెన్స్ బుక్లో సంతాప సందేశం రాసి సంతకం చేశారు. ఇరాన్ రాయబారితో మాట్లాడి తాజా పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియా యుద్ధం విషయంలో మరోసారి ప్రధాని మోదీని టార్గెట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సైనిక ఘర్షణ మన పొరుగు దేశం వరకు చేరుకుందని, అయినా మోదీ మౌనంగానే ఉంటారా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డేనా యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామి ముంచేసిన ఘటనను రాహుల్ ప్రస్తావించారు. ఇప్పటికీ మోదీ మాట్లాడకపోవడం సరికాదన్నారు. అసోంలో సుఖాయ్ యుద్ధ విమానం గల్లంతైనట్లుగా తెలుస్తోంది. రాడర్ నుంచి SU-30 కాంటాక్ట్ మిస్ అయింది. దీంతో రంగంలోకి దిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సుఖోయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. 3 రోజుల నష్టాలకు తెరదించుతూ సెన్సెక్స్ 899, నిఫ్టీ 285 పాయింట్ల లాభంతో ముగిసింది. మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు లాభాలను ఆర్జించాయని విశ్లేషకులు తెలిపారు.
దేశీయ మార్కెట్లో గత 4 రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,63,560 వద్ద కొనసాగుతోంది. నిన్న 1,64,510 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే 980 రూపాయలు తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర 1,49,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర 1,50,800 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే 900 రూపాయలు తగ్గింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ముంబై వేదికగా టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. రెండో సెమీఫైనల్లో విజృంభించారు. భారీ స్కోర్ నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది టీమిండియా. ఇంగ్లాండ్కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజు శాంసన్ 89 పరుగులతో రాణించారు. హార్దిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడాడు. బౌలింగ్లోనూ భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.